నాగులపల్లి గ్రామంలో ఎన్నికలు ముగిసిన రాజకీయ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని పుష్పలత శ్రీశైలం యాదవ్ మరియు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామంలో ఎన్నికలు ముగిసి రాజకీయ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. పంచాయతీలో అధికార పార్టీ సర్పంచ్ భర్త తమకు గిట్టని వారిపై కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారని, ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని వర్గాలుగా విడదీస్తున్నారని ఇటీవల సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన పుష్పలత శ్రీశైలం యాదవ్ మరియు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్గా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి నిలబడ్డానని, తనపై రాజకీయ కక్ష సాధిస్తున్నాడని, ఒక బీసీ బిడ్డను రెడ్డికి పోటీ ఇవ్వడంతో తట్టుకోలేక గ్రామ కార్యదర్శితో ఒత్తిడి తెచ్చి తమకు సీఎంతో పరిచయాలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారని, తమ ఇంటి ప్రహారీ గోడను కూల్చేశారని ఆరోపించారు. సంబంధించి ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్ అయినా గ్రామ సభ పెట్టినా సరే ఏ బాడీ మీటింగ్ పెట్టినా కానీ కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. వాళ్ళకు ఒక కోరం ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఆ సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళు అనుకుంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే వాళ్ళు పాటిస్తారు. ఆ సెక్రటరీ అంటే కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఏది లేదు. ఒక తీర్మానం చేసినాకనే ఏదైనా ఏమన్నా అంటే మొత్తం గ్రామానికి సంబంధించిన ఆస్తులను మేము రక్షిస్తున్నామని అంటున్నారు. మేము యాజ్ ఒక వార్డ్ మెంబర్గా మేము అందరం కలిసి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినాం. ఇదంతా తీసేయాలి కదా, మీరు గ్రామానికి సంబంధించి ఇదెట్లా తీసేస్తున్నారు, మీరు ఇట్లా గ్రామ ఆస్తులు కాపాడాలని కానీ మేము ఇస్తే మా నోటీసులు గిట్లా తీసే చెత్తబుట్టలో వాడేసి కనీసం అక్కడ తీర్మానం చేసినప్పుడు కనీసం మాకు ఇంటిమేషన్స్ ఇయ్యరు. వాళ్ళ ఇష్టం ఉన్న ఇష్టరాజ్యం అయిపోతుంది. వాళ్ళ అధికారం ఉంది, మేము నలుగురం ఉన్నాం, మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఏ ఫండ్స్ గురించి ఏం మాట్లాడతలేరు. ఏదన్నా అంటే దౌర్జన్యం, ఏమనంటే వీళ్ళంతా శ్రీశైలం మనుషులు, వీళ్ళు మొత్తం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎట్లా చేయాలని ఏది ఉన్నా సరే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇట్లా మా గ్రామంలో జనరల్ బాడీ మీటింగ్ అయినా చెప్తలేరు, గ్రామ సభ పెట్టినా చెప్తలేరు. అసలు వాళ్ళు ఇష్టం. మొన్న రీసెంట్గా సార్ మా కాలనీలో ఒక నల్ల వాటర్ పైప్ లైన్ ఉంటుంది కదా, పగిలిపోయింది. మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. 10 days ఒక 15 days 20 days అవుతుంది. పదే పదే చెప్తా ఉంటుంటే ఆ సెక్రటరీకి ఏమైందో తెలియదు. కానీ దాని మీద ప్రజల సమస్యల మీద ఇరుసబెట్టి మా అన్న సమస్య మీద దృష్టి పెట్టింది ఎక్కువ. అది ఇప్పటికి అట్నే ఉంది. 2 పడ్డారు ఆల్రెడీ ఆ పొక్కలు. ఏది గ్రామానికి సంబంధించిన గ్రామాభివృద్ధి మొత్తం కుంటు పడిపోయింది. ఏమనంటే వ్యక్తిగత కక్షలు మా అన్న ఇప్పుడు మా ఉన్నాం కదా, మొత్తం కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నారు. ఆడ గ్రామంలో అట్లే ఉంది, గ్రామ పంచాయతీలో అట్లే ఉంది, ఈ గ్రామంలో అట్లే ఉంది. మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం రీసెంట్గా. మా కంప్లైంట్ ఎందుకు తీసుకోవడం? మరి ఒక సాధారణ వ్యక్తి ఇస్తే తీసుకున్నప్పుడు మేము ఒక వార్డ్ మెంబర్గా వార్డ్ మెంబర్ ఇచ్చినప్పుడు మాది చేయాలి కదా సార్, మాకు చెప్పాలి కదా. ఇప్పటికి దాని మీద ఒక యాక్షన్ గిట్లా తీసుకోలేదు. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా మేమే రిప్రజెంటేటివ్, మేమే ఒక నలుగురం కలిసి మేమే ఇచ్చినాం. మరి మాకెందుకు అధికారం ఉండదు? మాకెందుకు చెప్పరు వాళ్ళు? అంటే వాళ్ళకి అధికారం ఉంటే ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చా? ప్రతి ఇట్లా నార్మల్గా మాకు చెప్పారా? మొత్తం అంతా దుర్మార్గంగా చేస్తున్నారు సార్. ఈ సర్పంచ్ అయితే నిజంగా చేస్తున్న ఉన్నప్పటి నుంచి అయితే మొత్తం దుర్మార్గంగా అవుతుంది. గ్రామానికి సంబంధించి అభివృద్ధి పోయింది. వ్యక్తిగత కక్షలు, ఆయన ఇష్టమును కట్టుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటే అది లేదు ఇది లేదంటే. ఇప్పుడు మ్యాన్ హోల్ పైన లేనలేదు. ఏమనంటే నోటీస్లో మ్యాన్ హోల్ పైన చేసిన అని చెప్పారు. ఆ మ్యాన్ హోల్ పైన కట్టలేదు. మీరే దీనికి సంబంధించి నామినేషన్ అయ్యొద్దు అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే కూడా నాకు ప్రజలు ఉన్నారు, నేను వేస్తా, ఎందుకు రాజ్యాంగంలో రాసింది ఉందా, ఎందుకు వేయద్దు అని చెప్పేసి నేను వేసిన తర్వాత ఏమైంది, ఓసీలంతా ఒక్కటై గెలిపించుకోవాలి, వీళ్ళని ఏ రకంగానైనా ఓడిపోయాలంటే పబ్లిక్ అంతా తిరగమని నాకు తిరిగిరు. ఓట్లు వేయడానికి మొత్తం గెలిచే క్యాండిడేట్ నేను. లాస్ట్ క్లాస్ ఏం చేస్తారు, సీఎం క్యాంపస్ నుంచి నాకు సీఎం తెలుసు, వాళ్ళ అల్లుడు సీఎం దగ్గర పనిచేస్తారంట సార్. చిన్న విలేజ్ మీద ఫోకస్ చేస్తారని నేను అనుకోను. కాకపోతే వీళ్ళ పైన ఏం చెప్తురో మా మీద ఏ రకంగా వ్యతిరేకంగా చెప్తురో మాకు తెలియదు. అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. వాళ్ళతో ఫోన్ చేపించి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి పబ్లిక్ను, మీకు నా దగ్గర సీఎం ఆఫీస్ నుంచి మీకు ఫోన్లు చేపిస్తాం, మీ భూములు గుంజుకుంటాం, మీకు తోవలు ఇయ్యము, ఇట్లా నానా రకాలుగా పెట్టారు. కానీ నేను ఆ రోజు మీడియాకి చెప్పలేను, ఎందుకంటే అది ఎలక్షన్ కాబట్టి ఆ రోజు మీడియాకి చెప్పలేను. అది అయిపోయింది. తర్వాత సరే మేము 18 ఓట్లతోని ఓడిపోయినాం. ఓకే, దానికి కూడా నేను ఓకే, ఎందుకంటే ప్రజల తీర్పుని నేను గౌరవిస్తాను. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మా పని మేము చేసుకుంటాం. మీరు గెలిచిన వాళ్ళు మా మీద కక్ష పట్టద్దు. అందరం ఒకటే పార్టీ, ఊరిని విడగొట్టకుర్రి, పంచాయతీలు చేయకుర్రి. ఇదే గ్రామ పంచాయతీలో నా దగ్గర వీడియో ఉంది. నేను వాళ్ళ సన్మానానికి కూడా వాళ్ళ దానికి కూడా వెళ్ళిన. ఏంది పంచాయతీ ఆ రోజు ప్రమాణ స్వీకారాన్ని కూడా నేను వెళ్ళిన. నా లోపల ఏ కుళ్ళు పెట్టుకోకుండా ఎక్కుతాం. ఎందుకంటే గ్రామం అనేది విడిపోవద్దు కాబట్టి ప్రతిలో ఎందుకంటే కక్షలు పెట్టుకొని చిన్న వాళ్ళు ఇప్పుడు పెద్దగా అవుతున్నారు. వాళ్ళకి ఏం చూపిస్తున్నాం మనము? పెరిగే వాళ్ళకి కులంతో కొట్లాడాలి, కులం తీరుగా పెరగాలనే మనం నేర్పుతున్నది. పిల్లలకు సమాజంలో ఏం నేర్పిస్తున్నాం? ఇప్పుడు వచ్చే యూత్కి ఏం నేర్పిస్తున్నాం మనం? ఇట్లనే మీరు మేము విభజించాలి. ఓసీ మీద బీసీ రిజర్వేషన్ వస్తే వేయద్దు, బీసీలో వస్తే బీసీలో వేసుకోవాలి. ఇదేనా మనం నేర్పించేది పిల్లలకి?
ఇప్పుడు యూత్కి ఏం నేర్పిస్తున్నాం సార్ మేము? ఇదంతా కక్ష పట్టుకొని అంటే వీళ్ళందరికీ ఒక నార్మల్ పబ్లిక్కి మేము ఒక లీడర్ ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. మేము ఒకవేళ మీ ఊళ్ళో నుంచి వెళ్ళిపోతే వీళ్ళని తొక్కేయచ్చు. వీళ్ళకి ఏం తెలియదు. పొద్దున వేస్తే పనికి పోతారు, సాయంత్రం వస్తే ఇంటికి వస్తారు, ఏది చెప్తే గది చేస్తారు. ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని అవసరం ఆరా వీనికి ఊళ్ళే అని మాట్లాడతారు. పైసలు అంటే పొలాలు కొనుక్కోరు. నా ఇంటి గురించి వీళ్ళకి ఎందుకు? అట్లా కూడా సపరేట్గా ఊరుకున్నా, సరే పోనీ అనుకున్నా. ఇప్పుడు ఏం చేశారు, నా గోడ కింద డ్రైనేజ్ ఉంది అన్నారు. నేను 100 సార్లు చెప్పిన, 2-3 అధికారులు వచ్చారు. వస్తే వాళ్ళకి చెప్పిన, లేదు మేడం నా గోడ కింద లేదు, నేను గోడ కట్టేటప్పుడు వీడియో తీసినాం సార్, మాకు వీడియో ప్రూఫ్ ఉంది, మీకు ఏమంటే నేను ఇస్తాను. డ్రైనేజ్ అది మన కడతారు కదా, పునాది కట్టేటప్పుడు వీడియో తీస్తారు కదా, ఆ వీడియో ఉంది. ఆ వీడియో తీపించుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇట్లాంటి మనుషులని నాకు తెలుసు. వీళ్ళు మంచి మనుషులు కాదు. గెలిచిన అతని క్యారెక్టర్ చాలా వరస్ట్. ఎందుకంటే ఇంత ముందుకి నన్ను కొట్టిండు, చంపేసే ప్రయత్నం చేసిండు, బీర్బాటిల్తో కొడితే నెత్తి వలిగింది. అది కేసు నడుస్తుంది. ఆ రోజు కూడా ఎవరు న్యాయం చేయలేరు ఊళ్ళే. ఆయన మా కులము ఇదే శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు ఉన్న సర్పంచ్ భర్త శ్రీనివాస్ రెడ్డి. మళ్ళీ అధికారం మహిళలకు వచ్చింది. మహిళలు చేయొద్దా సార్? మహిళలే కదా ఎవరైతే సర్పంచ్ చేయరో వాళ్ళు మాత్రమే చేయాలి. కానీ ఈయన అధికారం చేపిస్తుంది. మొత్తం ఆయనదే జులువు. ఒక పంచాయత్ సెక్రటరీకి ఆర్డర్ వేయాలన్నా ఆయన భర్తనే, గ్రామ పంచాయతీలో కూర్చోవాలన్నా ఆయన భర్తనే, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా సర్పంచ్ భర్తనే అధికారం చెలాయిస్తుంది. ఇది ఎంతవరకు రైటు? మహిళలకు వచ్చినప్పుడు మహిళలు చేసుకోవాలి. మరి వాళ్ళు ఎప్పుడు హుషారవుతారు? ఇప్పుడు ఆమెను పిలిచి అడగండి ఏం చెప్తుంది ఈ గోడ గురించి. ఆమెకు అసలు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకొకటి వార్డు మెంబర్లు ఉన్నారు. ఇంతకుముందు సర్పంచ్ లేడు ఊళ్ళే, ఇప్పుడు వార్డు మెంబర్లు ఉన్నారు, సర్పంచ్ ఉన్నాడు. ఒక చిన్నది ఒక సమస్య వచ్చింది, సరే నా గోడ వల్ల జనానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఖచ్చితంగా, ఎందుకంటే జనం మెచ్చిన మనిషినే నేను ఒకప్పుడు, దాన్ని కాదనుకోలేదు. వాళ్ళ కోసం నేను కాదు ఫీట్ కాదు 2 ఫీట్ల జాగేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకు నోటీస్ ఇచ్చింది వేయడానికి ఈ గోడకి ఇచ్చారు. ఫస్ట్ ఇదేంది నేను ఆ గోడతో సమానంగా పెట్టుకుంటామని చెప్పేసి అనుకుంటే దీనికి నోటీస్ ఇచ్చారు, ఇటు పెట్టద్దమ్మా అని అంటే సరే సరే, ఎందుకంటే ఇది 10 మంది పోయే పబ్లిక్ తవ్వ కదా, అందరికి ఉపయోగపడాలి పోనీ అని నేను దీని గురించి ఏమనకుండా కాంప్రమైజ్ అయ్యి ఎంత జరిగి కట్టుకున్నా. దీన్ని క్లియర్ అయిపోయింది. దీని గురించి మాకు నోటీస్ వచ్చింది. దీని గురించి సపరేట్ నోటీస్ ఇవ్వలేదు. సెక్రటరీ కాదు అదే నోటీస్ పట్టుకొని మళ్ళీ దీని మీద వచ్చింది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ నోటీసు మళ్ళీ వాళ్ళ నోటీస్ అదే నోటీసు నేను రిపీటెడ్గా అమ్మ మళ్ళీ దీనికి సపరేట్ నోటీస్ వచ్చింది చెప్పలేదు. మరి దీని మీద నోటీస్ ఇచ్చినప్పుడు ఎవరిచ్చిరు ఏంటనేది చెప్పలేదు. అది క్లియర్ అయింది అన్నాడు. నేను కట్టుకున్నా దాన్ని. దీనికి నోటీస్ ఇచ్చినప్పుడు దేనికని ఇస్తారు సార్ దీని మీద నోటీస్ అని నేను అడిగిన. ఇది పాత పునాది నా దగ్గర ఉంది కాదంటే ఇప్పుడు తవ్వండి, పాత పునాది వెళ్తాయి, పాత రాళ్ళు అయితే వెళ్తాయి, దాని మీదనే నేను కట్టుకున్నా అంటే లేదు డ్రైనేజ్ ఉంది దాని కింద. వాళ్ళు 1,00,000 చెప్తారు సార్ డ్రైనేజ్ ఉందని. మీరు తవ్వి కదా, అధికారులు ఏం రావాలి, ఊర్లందరినీ కనుక్కోవాలి. ఇది ఆయన జాగన రోడ్డు మీదకి జరిగిర్రా, నేను గవర్నమెంట్ రోడ్డు మీద జరిగితే ఖచ్చితంగా మీరు చర్య తీసుకోండి. నేను కాదని అంటలేను, నేను రోడ్డు మీద జరగలేను, నేను కొన్న జాగల్ని నేను కట్టుకుంటున్నా. దానికి ప్రూఫ్ నా దగ్గర ఉంది, వీడియోస్ ఉన్నాయి, నేను అప్పుడు తీసిన పాతది ఫోటోలు ఉన్నాయి, నేను కట్టుకునేటప్పుడు పునాది వీడియో ఉంది, అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఉన్నాక కూడా మీరు నేను ఏమన్నా సార్ మీరు ఇంతమంది అధికారులు వచ్చారు కదా, వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు. సర్పంచ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, నేను ఇద్దరం బాధితులమే. అలాంటప్పుడు 3వ వ్యక్తిత్వం నిర్ణయం తీసుకోవాలి. ఊర్లో అయితే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. ఈ జాగ ఎవరిది? ఇది శ్రీశైలందా లేకపోతే గవర్నమెంట్ జాగా జరిగిందా? పబ్లిక్ నేను గీనే కూర్చుంటా మేడం, మీరు వచ్చి పోయేటోళ్ళని అడగండి అని ఆమె కొన్ని రాపిస్తా ఆమె సంతకం రాపించుకుంది. నా దగ్గర వాట్సాప్ వీడియో కూడా. ముఖ్యంగా ఈ నాగలపల్లి గ్రామ పంచాయతీ ఇంతకుముందుకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాం. నేను గత 4 నెలల కింద పోటీ చేసినప్పటి నుంచి సర్పంచ్గా నేను ఓడిపోయినా. అలా గెలిచినప్పటి నుంచి నా మీద కక్షపూరితంగా ప్రతి ఒక్కరిని, నాకు ఓటేసిన వాళ్ళను ఉన్నోళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటా, వాళ్ళని రకరకాల ఇబ్బంది పెట్టుకుంటా, నన్ను నా పాత కంపౌండ్ వాళ్ళు, నేను కొత్తది కాదు కట్టేది, పాత కంపౌండ్ పాత గోడ మీద పెంకటిల్లు ఉంటే పెంకటిల్లు కూడా కొట్టుకొని పాత దాని మీద కట్టుకుంటున్నాను. పాత దాని మీద కట్టుకుంటే ఇక్కడ వెనుక సర్పంచ్ ఇల్లు ఉంటుంది, 6 ఫీట్ల జాగా ఇస్తే నువ్వు ఏనైనా కట్టుకో, మోరి మీద కట్టుకో, ఏడ కట్టుకున్నా ఏం కాదు. 6 ఫీట్ల జాగా ఇవ్వకపోతే నేను నీ ఇల్లు నీ కంపెనీ వాళ్ళు గుల్లగొడతా అని సెక్రటరీ అధికారులను పట్టుకొని, పోలీసు వాళ్ళని పట్టుకొని వాళ్ళు వచ్చి నేను నాకు నోటీస్ ఇట్లా ఇంతకుముందు గత 3 నెలల కింద ఇచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ మధ్యలో 2 సార్లు మాట్లాడుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ నోటీస్ ఇవ్వలేమీ నేను సిటీ పోతున్నా, నాకు మధ్యలో ఫోన్ చేస్తే నేను ఇవాళ ఉండలేను, రేపు వస్తే సార్ రేపు టైం ఇవ్వండి అని చెప్తే, లేదా గంట సేపట్లో ఇప్పుడు నోటీస్ మీ ఇంటికి అతికేస్తున్నాం, వాయిస్ మెసేజ్ పెట్టినా నాకు కూలగొట్టడం జరిగింది. నేను రాత్రి వచ్చాక మొత్తం కూలిపోయింది. కక్షపూర్తంగా సాధిస్తుంది అధికారులను పెట్టుకొని. ఈ అధికార బలంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, చిన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు. నల్లాలు నీళ్లు ఒక్కొక్కరికి 20 లీటర్ల ట్యాంక్ ఉన్నాయనుకుంటా, నల్లాలకి ఇట్లా నా ఇంటి చుట్టూ 4-5 పొక్కలు తోపించిండు. నల్ల రావద్దు, నీకు నీళ్ళు కట్ చేపిస్తాను, నాకు చూసుకోమన్నా, నా నల్ల ఏముందో అందరి లెక్క నీళ్ళు నాకు అంతే అని చెప్పి అభివృద్ధి పని పక్కకు పెట్టి కక్ష సాధింపులకు చేస్తున్నారు.
ఈ కక్ష సాధింపులు ఎంతవరకు కరెక్ట్? అది మీరు ఏమన్నంటే వాళ్ళకు ఒత్తిడి పై ఆఫీసర్లకి ఒత్తిడి తెచ్చుకుంటా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి అంటే మేము అధికార పార్టీలమే, మేము అందరం కార్యకర్తలమే, అలాంటప్పుడు మాకో న్యాయం వాళ్ళకో న్యాయం ఉండే కదా. రేపు పొద్దుగల ముఖ్యమంత్రి గిట్ట మేము గిట్ల రేపు పొద్దుగల కలుస్తాం, మాకిట్లా న్యాయం జరగలేదనుకో మేము ముఖ్యమంత్రి గిట్ట కలుస్తాం, మాకిట్లా కలిసేది ఉంది, మేము మాట్లాడతాం, మేము గిట్ల చెప్తాం ఆ విషయం. వాళ్ళ పేరు చెప్పుకుంటా వాళ్ళు ఎంతవరకు చేస్తలేరు, కానీ వీళ్ళైతే పిచ్చల విడిగా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరే వాళ్ళకే వదిలేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే 6 ఫీట్ల జాగి ఇవ్వమంటున్నాయి. 6 ఫీట్ల జాగి ఇవ్వకపోతే కూల కొడుతుంటారు. పైసలు డిమాండ్ చేసి 5 లక్షలు డిమాండ్ చేసి రికార్డ్ లేదు, మనకు ఎవరు డిమాండ్ చేశారు? అందరం మనం పబ్లిక్ సెక్రటరీ 5 లక్షలు ఇవ్వకపోతే ఇదంతా నెక్స్ట్ ఏం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.